జస్టిస్ ఐలాజ్ ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ని అన్నవరంలో శేషాద్రి సదన్లో డిసెంబర్ 8వ తారీఖు 2024న జరుపుకుంటోంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా వచ్చి ఇందులో భాగస్వాములయ్యి మన సమస్యల మీద మనం పోరాటాన్ని సాగిస్తున్నాం. దీనికి గాను మీ అందరూ కూడా దీనికి మద్దతు తెలపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి బార్ అసోసియేషన్కి కూడా వెళ్ళి మేము పాంప్లెట్ని పంచి ప్రతి వాళ్ళకి కూడా మేము పాంప్లెట్ని ఇచ్చి ఈ సభకి హాజరవ్వాల్సిందిగా కోరి ప్రార్థించాము. అలాగే మహిళల పట్ల జరుగుతున్న దాడులకు గాను బార్ అసోసియేషన్లోనూ మరియు బార్ రూముల్లోనూ మహిళలకి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం కల్పించాలని, అలాగే సామాజిక సమస్యల పట్ల కూడా ఐలాజ్ తన గొంతును వినిపిస్తుంది. కాబట్టి మహిళా న్యాయవాదులు అందరూ కూడా డిసెంబర్ 8వ తారీఖున అన్నవరంలో శేషాద్రి సదన్లో జరిగే ఈ ఐలాజ్ ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా ఈరోజు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 8న ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్టేట్ లెవెల్ ఫస్ట్ కాన్ఫరెన్స్కి మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు అందరూ న్యాయవాదులు రావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఐలాజ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కన్వీనర్ అయినటువంటి గుప్తా శివ గారు, అదేవిధంగా ఐలాజ్ ప్రతినిధి ఉన్న వారందరూ కూడా మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్కి వెళ్ళి ఆ యొక్క న్యాయవాదులు మద్దతు అంతా కోరడం జరిగింది. మరి 8వ తారీఖున జరగబోయేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి అందరూ రావాలని, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరి రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు అవన్నీ కాపాడుకోవాలని, అదేవిధంగా ఇటీవల కాలంలో న్యాయవాదులపై కూడా దాడులు జరుగుతున్నాయి. దాని ప్రకారంగా అడ్వకేట్స్కి ఒక ప్రొటెక్షన్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐలాజ్ కూడా పోరాటం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఎక్కడైతే న్యాయవాదికి మరి ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే న్యాయవాదికి ఆటంకాలు ఉన్నాయో, ఎక్కడైతే న్యాయవాదుల మీదకి దాడి జరుగుతున్నాయో అక్కడ ఐలాజ్ ఉంటుంది. ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క ఐలాజ్ న్యాయవాదుల కోసం, న్యాయవాదుల లక్ష్యం కోసం పోరాటం. కాబట్టి డిసెంబర్ 8వ తారీఖున జరుగుతున్నటువంటి అన్నవరం గ్రామంలో శేషాద్రి సదన్ నందు ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భాన్ని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకున్నాను. సమావేశంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం గత చరిత్రను ఆధారంగా తీసుకుంటే ప్రతి న్యాయ పోరాటంలో కూడా న్యాయవాది పాత్ర ప్రముఖంగా ఉందని అందరికీ తేటతెల్లంగా తెలుస్తుంది. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య పట్ల ముందుటడుగు వేసి ఆ సమస్యను పరిష్కరించే మార్గంలో న్యాయవాది పాత్ర తప్పకుండా ఉంది. సో ఇప్పుడు మన న్యాయవాదులకు సంబంధించి ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, వాళ్ళపై చేసే అన్యాయాలు కానీ ఎదుర్కొనడానికి ఐలాజ్ ప్రముఖ పాత్ర వహిస్తుందని రీసెంట్గా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ముందుగా ఉండి దాన్ని రద్దుపరచడంలో ఒక పిల్లు వేసి హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేసింది. అందులో ప్రముఖ పాత్ర ఐలాజ్దే. అదేవిధంగా మన న్యాయవాదులపై ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఎటువంటి అన్యాయం జరిగినా ముందుగా తన గలం విప్పి వాళ్ళకి న్యాయం జరిపించే పాత్ర ఐలాజ్ ఎక్కువగా ఉంది. సో అందువల్ల మన న్యాయవాదులే కాకుండా సగటి భారత పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరై వారి యొక్క సమస్యలను కానీ, వారి యొక్క సలహాలను కానీ అందించి ఈ ఐలాజ్ సంస్థని బలోపేతం చేసి భవిష్యత్తులో అందరికీ అభివృద్ధి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి. రేపు 8వ తారీఖు జరిగే ఐలాజ్ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి. 8వ తారీఖు జరిగే ఐలాజ్ రాష్ట్ర మహాసభను రూపొందించాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే రూపొందించాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే